అధిక సుందరమైన సంఘం అని అంటే వధువు సంఘం. ఈ సంఘము కలిగి ఉన్నటువంటి లక్షణాలలో కొన్నిటిని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటంటే, ఒకటి కనుదృష్టి, రెండవది పలువరుస, మూడవది మరి ముసుగు వేయబడినటువంటి ముఖము, ముసుగు కలిగి ఉన్న ముఖము. ఒకటి కనుదృష్టి. కనుదృష్టి అనేది అనేకులను ఆకర్షిస్తుంది. కనుదృష్టి అనేది అంటే నీ కనుదృష్టి, నీ కనుచూపు అనేది అనేకులను ఆకర్షిస్తుంది, ఇతరులను ఆకర్షిస్తుంది. అంటే ఆ చూపులో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చూపులో కూడా దయ కలిగిన చూపు, కరుణ కలిగిన చూపు, జాలి కలిగిన చూపు, ప్రేమ కలిగిన చూపు, కఠినమైన చూపు, అలాగే కోర చూపు, తర్వాత కోపపు చూపు. ఇలాగున చూపులలో అనేక రకాలు ఉన్నాయి. ఈ కనుదృష్టిలో అనేక రకాలు ఉన్నట్లుగా బాహ్యానికి, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా బాహ్యానికి కలిగి ఉన్న చూపులు అన్నమాట. జాలి కలిగిన, కరుణ కలిగిన, దయ కలిగిన, అలాగే వాత్సల్యమును కలిగిన, ప్రేమ కలిగిన, అలాగే కోపము కలిగిన, లేకపోతే ద్వేషము కలిగిన ఈ చూపులన్నీ కూడా బాహ్యనేత్రాల చూపులు. అలాగే ఆంతరానికి కూడా ఈ బాహ్యనేత్రాలు ఎలాగోనైతే నీ చూపులతో అనేకులను ఆకర్షించే విధంగా మరి నువ్వు చూడగలుగుతున్నావో, మరి ఆంతర్యంలో కూడా దేవుణ్ణి ఆకర్షించేటువంటి చూపు కూడా ఉంది అని మనము గమనించాలి. మరి దేవుని ఆకర్షించేటువంటి చూపు ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే, మనం చెప్పుకున్నాం. ఒకటి ఏమిటంటే, చెప్పండి, ఏం చెప్పుకున్నాం? మొదటి చూపు ప్రార్థనా చూపు, రెండవది జ్ఞాన చూపు, మూడవది విశ్వాస చూపు, నాలుగవది ధ్యాన చూపు, ఐదవది మనం అడిగిన దానికి నెరవేర్పునిచ్చే ఎదురు చూపు, నెరవేర్పునిచ్చే దేవుని వైపు చూచే చూపు ఎదురు చూపు, ఆరవది ఇవన్నీ కాకుండా కేవలము దేవుని వైపే చూచే చూపు. దీనిని ఏకదృష్టి అంటారు, లేదా ఏకచూపు. చెప్పుకున్న ఒకటి ప్రార్థనా చూపు, రెండవది జ్ఞాన చూపు, మూడవది విశ్వాసపు చూపు, నాలుగవది ధ్యాన చూపు, ఐదవది మనం అడిగిన దానికి దేవుడిచ్చే దాని కొరకు ఎదురు చూపు, ఆరవది ఏకచూపు, ప్రభు వైపు మాత్రమే చూచే చూపు, ఏడవది ప్రత్యక్షత చూపు, ముఖాముఖిగా దేవుని చూచే చూపు. ఇవన్నీ కూడా మరి ఆత్మీయంగా నీవు కలిగి ఉండవలసినటువంటి చూపులు అన్నమాట, దృష్టి. ఈ 7 రకముల దృష్టి అనేది, 7 రకముల చూపులు అనేవి ప్రభుని ఆకర్షిస్తాయి. ఎవరిని ఆకర్షిస్తాయి? ప్రభుని ఆకర్షిస్తాయి. ఈ లోకములో మనం దేహములో కలిగి ఉన్న ప్రేమ కలిగిన చూపు, జాలి కలిగిన చూపు, కరుణ కలిగిన చూపు, సమాధానము కలిగిన చూపులు అనేకులను ఎలాగున ఆకర్షిస్తాయో, దేవుడు కూడా నీ యొక్క ప్రార్థనా చూపు, అలాగే నీ ధ్యాన, జ్ఞాన, విశ్వాస, ఎదురు చూపు, ఏకచూపు, అలాగే ప్రత్యక్షముగా ఆయనను చూచే చూపులు అనేవి ఎవరిని ఆకర్షిస్తాయనంటే దేవుని ఆకర్షిస్తాయి.
కనుక సంఘముగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ చూపులు కలిగి ఉండాలి. ప్రభుని ఆకర్షించే చూపులు, ప్రభుని ఆకర్షించేటువంటి చూపు మనము కలిగి ఉండాలి. అలా ఎవరైతే కలిగి ఉండగలరో దేవుడు వారికి పెడుతున్నటువంటి పేరేంటంటే అధిక సుందరమైన సంగమా. అధిక సుందరమైన సంగమా. కనుక నీ కనుదృష్టి దేవుని వైపు ఉండాలి. నీ కనుదృష్టి బాగుగా ఉండాలి. నీ కనుదృష్టి పరిశుద్ధంగా ఉండాలి. నీ కనుదృష్టి పవిత్రంగా ఉండాలి. నీ కనుదృష్టి ప్రభువు వైపే ఉండాలి. అప్పుడు నీవు ప్రియమైన సంఘపు వరసలోనికి వచ్చిన ప్రియురాలు అవుతావు, దేవునికి ఇష్టురాలు అవుతావని మనం గమనించాలి. ఇకపోతే రెండవది పలు వరస. ఒకటేమో కనుదృష్టి గురించి మాట్లాడుకున్నాం. కన్నులు, పవిత్రమైన చూపులు, పరిశుద్ధమైన చూపులు, మనం చెప్పుకున్నటువంటి 7 విధాల చూపులను కలిగి ఉన్నప్పుడు ప్రభుని ఆకర్షించేటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావు. రెండవది పలు వరస అనేది మరి బాహ్యంగా లోకంలో ఉన్నటువంటి మరి అనేక రకాల పదార్థాలను తినటం వల్ల, నములట వల్ల నీ దేహానికి ఎలాగున పుష్టినిచ్చేదిగా ఉందో ఈ పలు వరస ఆత్మీయముగా వాక్యాహారమును బాగుగా నమిలేటువంటి విధానము నువ్వు కలిగి ఉండాలి. ఆత్మీయముగా వాక్యాహారమును తినటానికి ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే బాగుగా వాక్యాన్ని నములుతారో వారు మరి మనం కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, మనం కలిగి ఉన్నటువంటి యథార్థతను, మనం కలిగి ఉన్నటువంటి జీవితమును బట్టి దేవుని మహిమపరచడానికి వీలవుతుంది. ఎవరైతే బాగుగా వాక్యాన్ని తినలేరో లేదా నమలలేరో, వాక్యాన్ని బాగుగా చదవలేరో వారు ఆత్మీయముగా బలమైన వారిగా ఉండలేరు, బలహీనులుగా ఉంటారు. ఆత్మీయ బలహీనులు. ఈ ఆత్మీయ బలహీనుల యొక్క కార్యములు ఏమిటంటే ప్రతి చిన్నదానికి, పెద్దదానికి, ప్రతి చిన్న శోధనకు, ప్రతి చిన్న పాపానికి కూడా, ప్రతి అపవాది యొక్క శోధనకు కూడా, అపవాది యొక్క చిన్న ఉచ్చుకు కూడా వీరు ఏమైపోతారంటే పడిపోతారు. శరీరాన్ని గెలవలేరు, నిద్రను గెలవలేరు, శరీర ఆశలను గెలవలేరు, శరీర కోరికలను గెలవలేరు, నేత్రాశలను గెలవలేరు, ఈ లోకములో జీవపడమమును అసలే గెలవలేరు, అపవాది యొక్క ప్రతి శోధనను కూడా గెలవలేరు. దేనిని గెలవలేనటువంటి మరి బలహీనులుగా ఉంటారు. దేనిని గెలవలేని బలహీనులుగా ఉంటారు. బలహీనుల వల్ల, దేనిని గెలవలేనటువంటి వారి వల్ల ఎవరికి ఉపయోగం లేదు? ఎవరికి ఉపయోగం లేదు? గెలవలేని వారికి ఉపయోగం లేదు. మీ మీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్న ప్రభువుకు కూడా ఉపయోగం లేదు. గమనించండి. కనుక ఎవరైతే వాక్యాహారాన్ని బాగా తింటారో లేదా నములుతారో, లేకపోతే ధ్యానం చేస్తారో, పఠిస్తారో వారి యొక్క ఆత్మ బలంగా ఉంటుంది. ఎవరి ఆత్మ అయితే బలంగా ఉంటుందో వారి లోకమును, శరీరమును, అపవాదిని, వాని అనుచరులను జయించే వీరులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించిన వారు అవుతారు. కనుక వాక్యాహారము తిన్నవారు ఆత్మలో బలమైన వారు కనుక వాళ్ళు శరీరాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, అపవాదిని జయిస్తారు. శత్రువుల యొక్క దాడులన్నీ కూడా జయించేవారుగా ఉంటారు. అపవాది శక్తుల యొక్క దాడులన్నీ, వాని శోధనలన్నీ కూడా జయించేటువంటి వారుగా ఉంటారు. వారు బలవంతులు, ఆత్మీయ బలవంతులు. ఎవరైతే వాక్యాన్ని బాగుగా నములుతారో, తింటారో, చదువుతారో, ధ్యానం చేస్తారో వాళ్ళు ఈ పండ్లు అనేవి, పలువరస అనేది ఎలాగున తెల్లగా ఉంటుందో అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగి ఉంటారు. ఇలా వాక్యాన్ని బాగుగా నములుతూ, వాక్యంలో జీవిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని, శరీరంలో ఉన్న వాటిని, అపవాది ఏర్పాటు చేసే వాటిని జయించగలిగిన వారుగా ఉంటారో వాళ్ళందరూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారు దేవునికి ప్రీతిపాత్రలుగా మారతారు. వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. వారు దేవునికి ప్రియమైన సంఘముగా ఉంటారని మీ అందరూ కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకటేమో కనుదృష్టి, రెండవదేమో పలువరస. మూడవది చూస్తే ముసుగు కలిగినటువంటి కణతలు, అంటే ముసుగు కలిగిన ముఖము. కణతలు అనగా చెంపలు అనుకున్నాం. చెంపలు అనేవి ముఖములో భాగము గనుక ముఖము అనుకుందాం. ముసుగు కలిగిన ముఖము, మనం చెప్పుకున్నట్లుగా ముసుగు కలిగిన ముఖములో నుంచి అంత అందచందాలేమి బాగుగా బహిర్గతం కావు. అంటే వారు కలిగి ఉన్న సౌందర్యాన్ని ఈ ముసుగు అనే తెర ఏమి చేస్తుందంటే ఆపుతుంది. అంటే బాహ్యానికి ఆడంబరముగా ఉండరు, చూడటానికి వారి యొక్క సొగసంతా కూడా లోకానికి చూపించేవారిగా ఉండరు. రకరకాల హావభావాలు, రకరకాల మేకప్ కిట్లు లేకపోతే మేకప్ను ఈ ప్రపంచానికి మరి వారి యొక్క ముఖానికి పూసుకోనో లేకపోతే వేసుకోనో అందించేటువంటి వారుగా ఉంటారు. మేము ఎంత అందంగా ఉన్నామో చూడండి అన్నట్టుగా ఒక ప్రదర్శన చేసేటువంటి వ్యక్తులుగా వీరు ఉండరని మనం గమనించాలి. ఎవరు వీరు? ఆడంబరము కోరుకొని వారు. ఎవరు వీరు అనంటే నమ్రత కలిగిన వారు. ఎవరు వీరు? వినయము కలిగిన వారు. దీని యొక్క వాక్యము తగు మాత్రం అలంకారం చేసుకోండి అని అంటే ఈ రోజున చూస్తే చెప్పాలంటే దైవ సేవకులు అంటారు. దైవ సేవకులు కూడా ఎలాగున్నారంటే గొప్పలు చాటించుకునేటువంటి వారుగా ఉన్నారు. నమ్రత లేదు, వినయం లేదు, ప్రభునకు ఇష్టపూర్వకమైనటువంటి స్థితిగతులను ప్రదర్శించే వ్యక్తులుగా లేరు. చూస్తూ ఉన్నాం. వారి యొక్క మేకప్, వారి యొక్క వేషధారణ, వారి యొక్క వస్త్రధారణ అంతా కూడా ఎలాగుందంటే ప్రభువుకు మహిమకరంగా లేదు. ప్రభునకు వినయమును ప్రదర్శించే వారిగా లేరు. ప్రభు ఎదుట నమ్రత కలిగిన వారిగా లేరు. గమనించండి, ఒక భార్య భర్తకు మాత్రమే సొగసుగా అందంగా కనబడితే చాలు, లోకానికి అవసరం లేదు. నీవు గృహములో చక్కగా నీ భర్త ఎదుట మంచిగా తయారై నీ యొక్క అందమును సొగసును కనబరిస్తే చాలు, లోకము ఎదుట అవసరం లేదు. సహజంగా చూడండి, కొన్ని గృహాల్లో ఎలా ఉంటారంటే ఇళ్లలోనేమో పగలు లేదు, రాత్రి లేదు, తేడా లేదు. అంతా జిడ్డుగారే ముఖాలు వేసుకొని ఆ దరిద్రపు నైటీలు వేసుకొని ప్రదర్శన చేస్తూ ఉంటారు. రోడ్ల మీద అవే, ఇళ్లల్లో అవే. బయటకు వస్తే చూడండి ఎలాగుంటారంటే అబ్బో ఇక మామూలుగా కాదు. ఇక అర్థమవుతుందండి? అలా కాదు. ముసుగు కలిగిన ముఖం అనంటే లోకానికేమో మనం కనుమరుగుగా ఉండాలి. నీ యొక్క ఆత్మీయ సౌందర్యం కానీ బాహ్య సౌందర్యం కానీ అంతగా ప్రదర్శించకపోయినా పర్వాలేదు, అంతగా ఏ ఒక్కరికి కనబడకపోయినా పర్వాలేదు, కానీ నీ గృహములో అంటే సన్నిధిలో, దైవ సన్నిధిలో నీవు ఎలాగ కలగా ఉండాలి. ఉతికిన బట్టలు ధరించాలి. చక్కగా ముస్తాబై దేవుని ఎదుట నీవు కనబరుచుకుంటా ఉండాలి. అలాగే బాహ్యంగా నీ భర్త ఎదుట నువ్వు కనబరుచుకోవాలి. భర్త కూడా భార్య ఎదుటే తన యొక్క అందమును ప్రదర్శించాలి. అంతేకాని బయటికి వెళ్ళి చక్కగా ముస్తాబై టిప్ టాప్గా లోకానికి ఏమి అవసరంలా, అనేకులను ఆకర్షించేటువంటి వారిగా అవసరంలా. అర్థమవుతుందండి? భార్య ఏమో భర్తకు సొగసుగా అందముగా కనబడితే చాలు, లోకానికి ఏం అవసరం లేదు. పనికి వెళ్ళేవాడికి సెంటు బాటిల్ ఎందుకు అవసరమా? అర్థమైందండి? పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళాలంతే. పనికి వెళ్ళేవాడు పని చేసేవాడిగానే ఉండాలి, అంతేగాని నీటిగా ఉండొద్దు అని కాదు దీని అర్థం. నీ యొక్క వేషధారణ, వస్త్రధారణ అంతా కూడా ఎలాగుండాలంటే ఇతరులను ఆకర్షించేదిగా ఉండకూడదు సుమా. ఈ లోకరీత్యా అయితే భర్త ఏమో భార్యను ఆకర్షించే విధంగా ఉండాలి, భార్య అయితే భర్తను ఆకర్షించే విధంగా ఉండాలి. కానీ లోకంలో ఉన్న వారిని ఎవరినో ఆకర్షించాలనే మాత్రం ఇది మంచి ఉద్దేశం కాదు. ఇది పాపానికి దారితీస్తుందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఈ ముసుగు వేయబడినటువంటి ముఖము కలిగిందట. ఆమె యొక్క సొగసు ప్రభువునకు ఎలాగుందంటే ఆ ముసుగులో కూడా సౌందర్యముగా ఉంది. లోకము యొక్క దృష్టి అయితే నీవు ముసుగు కలిగి ఉంటే నీ యొక్క సొగసు అంతగా కనబడకపోవచ్చేమో, కానీ ప్రభువునకు అడ్డేముంది? ఈ ముసుగు అనేదే వినయానికి గుర్తుగా, నమ్రతకు గుర్తుగా, విధేయతకు గుర్తుగా మనం చూస్తా ఉన్నాను. ప్రభుని ఎదుట మేము నిజముగా దాసులమే, మీకు దాసులమే అన్నట్టుగా ఈ ముసుగు అనేది మరి సాదృశ్యంగా ఉందని మనందరం కూడా గమనించాలి. కనుక భర్త ఎదుట భార్య నమ్రత కలిగిందిగా ఉండాలి. పరమ భర్త అయినటువంటి దేవుని ఎదుట మనందరం కూడా నమ్రత కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా, వినయ మనస్సు కలిగిన వారిగా, ఆయనకు లోబడేటువంటి వారిగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు ఇరువురు కూడా అలాగున ఈ లోకంలో మరి నమ్రత కలిగిన వారిగా, ఒకరికి ఒకరు విధేయత కలిగిన వారిగా, ఒకరికి ఒకరు సమాధానం కలిగిన వారిగా, ఒకరికి ఒకరు మరి వినయ మనస్సును ప్రదర్శించుకునేటువంటి వారిగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకునే వారిగా ఉండాలి. అలాగే దేవుని ఎదుట కూడా మనం అలాగునే ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే సొగసైన వారం అవుతాం. ఈ లోకములోనేమో ముసుగు కలిగిన వారమే, కానీ దేవుని ఎదుట మాత్రం మన యొక్క సొగసు, ప్రవర్తనా ఫలం అనేది ఎలాగుంటుందంటే ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. కనుక మనము సొగసైన వారిగానే కనబడతా ఉంటాం దేవునికి. స్తోత్రం కలుగును గాక. కనుక నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే దానిలో నీవు ముందుండాలి. దాని వలన కూడా నీవు పరిశుద్ధంగా తయారు కాగలవు. వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది. తర్వాత లోకము ఎదుట కాదు, కానీ దేవుని ఎదుట నీవు వినయ, విధేయత, నమ్రత కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ఈ గుణగణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారితో ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, స్త్రీలలో అధిక సుందరి వగుదాన. స్త్రీలలో అంటే సంఘములలో కన్నిటిలోకెల్లా అధికమైన సొగసు, సౌందర్యము కలిగిన ఓ నా వధువు సంగమా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.